అమ్మ మీ పేరు? సంతోషి అండి. అమ్మ ఎంతమంది పిల్లలు? ఇద్దరు. అమ్మ ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం అనేది వేయడం జరిగింది. వాళ్ళిద్దరికి పడ్డదమ్మా. మా ఇద్దరికి పడ్డది. ఒకప్పుడైతే ఒకరికి వేసేవారు, ఇప్పుడు తను వచ్చిన తర్వాత మా ఇద్దరికి పడుతుంది. అమ్మ, ఎలా అనిపిస్తుంది ఈ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇంట్లోకి దేనికైనా సరే, బుక్స్ కానీ మా ఇంట్లో పెడతాను కానీ దేనికైనా సరే ఉపయోగపడుతుంది. సూపర్. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తారన్నారు. మీ ఇద్దరు పిల్లలకి పడ్డాయి. ఈ డబ్బులు ఎలా ఉపయోగపడింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా ఎలా ఇబ్బంది పడేవారు అంటే అప్పు చేసి ఫీజులు కట్టేవారు? అప్పు చేసి ఫీజులు కట్టేవారు. ఇప్పుడు అయితే మాత్రం అమ్మఒడి పడుతుంది కాబట్టి, తెల్లి వందన పడుతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నదండి. ఈ ఫీజు మరి ఆ పిల్లలకి కట్టడం, ఇంకా ఇంట్లో డబ్బులు తీయవసరం లేదు, ఇంకా దేనికి అతను పడవసరం లేదు. చక్కగా సూపర్ గా ఉంది. అతను వచ్చిన తర్వాత పిల్లల చదువు విషయంలో గానీ, ఈ డబ్బులు వేయడంలో గానీ, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా? చాలా బాగా అనిపిస్తుందండి. ప్రస్తుతానికి అది మాత్రం ఇప్పుడు ఏమీ లేదండి. అతను వచ్చిన తర్వాత మాత్రం సూపర్. అన్నిటికి మాత్రం ముందుకే ఉన్నదండి. దేనికైనా మరి సర్లేదు. ఏంటంటే ఫ్రీగా ఇవ్వడం, బస్సు వేయడం కానీ, చాలా సిలిండర్లు ఏంటి, వందనాలు అయితే సూపర్, మాత్రం సూపర్ అండి. ఇంకైతే నమ్మకం అయితే ఏర్పడిందండి మాకు. ఏర్పడింది.